హాయ్ హలో అందరికి నమస్తే. సినిమాటోగ్రఫీ మంత్రి హాయ్ హలో అందరికి నమస్తే. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, అది సినిమాకి సంబంధించి, వాళ్ళ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కుట్ర జరుగుతూ ఉందనేటువంటి ఒక చర్చ ఏదైతే జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు బాలకృష్ణ గారి సినిమా గుర్తుకొచ్చింది. ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు ఎస్పీ ముందర కూర్చొని బాలకృష్ణ గారు, అప్పుడు లేయని నోరు ఇప్పుడు లేస్తుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా ఆ డైలాగ్ గుర్తు వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన మాట్లాడినటువంటి మాటలో కొన్ని అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఏమన్నారు ఆయన, ఎన్నో కష్టాలు పడి, ఎంతో కష్టం ఉంటుంది ఒక సినిమా రావాలంటే. ఆ సినిమాకి సంబంధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు, సినిమా థియేటర్లు, కార్మికులు, కొన్ని కుటుంబాలు, వందల కుటుంబాలు ఉంటాయి. సో అన్ని కుటుంబాలు కష్టపడితేనే ఒక సినిమా అనేది రిలీజ్ అవుతుంది. అలాంటి సినిమా మీద మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు, ఇలాంటి సినిమా విషయంలో మీరు కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ మాట విన్న తర్వాత ఎవరికైనా బాలకృష్ణ గారి డైలాగ్ గుర్తుకు రాదా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కష్టము, కుటుంబాలు, కార్మికులు, వీళ్ళందరూ కూడా గత సినిమాల విషయంలో వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏ రకంగా చేశారో చూడలేదా? మరి అప్పుడు ఆ సినిమా వెనక కార్మికుల కష్టాలు, నిర్మాతలు, కుటుంబాలు ఆధారపడలేదా? పడ్డారు కదా. మరి ఆ సినిమా వీళ్ళు నాశనం చేశారు కదా. పుష్ప సినిమాకి ఎంత ప్రయత్నం చేశారు. సినిమా నాశనం కావాలి, ఎట్లా హిట్ అవుతుందో చూస్తాం. మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో చూపిస్తాం, మేము తలుచుకుంటే సినిమా ఫ్లాప్ చేయగలుగుతాం అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున మీరు కానీ, మీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన మీరందరూ కూడా మరి ఆ సినిమా ఆడకూడదు అని చెప్పి ఆ సినిమాను ఆపడానికి ఎంత ప్రయత్నం చేస్తారో తెలీదా? మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఈ కష్టాలు, కుటుంబాలు, నిర్మాతలకు డబ్బులు పోతాయని బాగా గుర్తుకు రాలేదా? మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళి ఆ సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడకూడదని తెలిసి రాజకీయాలు మాట్లాడి, అది కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి నువ్వెవడవు అని చెప్పి పబ్లిక్ మీటింగ్లలో కూడా ప్రతి సినిమా ఈవెంట్లో కానీ, బయట కానీ, ప్రతి చోట ఎంత మాట్లాడారండి. సినిమా టికెట్ల విషయంలో కానీ, సినిమా పెద్దలు జగన్ గారిని కలిసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడారు? సినిమా టికెట్ల విషయంలో అయితే సన్నాసులారా, దద్దమ్మలారా, నువ్వెవడవు అని చెప్పి మాట్లాడినప్పుడు మరి మీకు గుర్తుకు రాలేదా? ఎందుకని మాట్లాడుతున్నారు ఈ రకంగా అని చెప్పి? అప్పుడు ఆయన మాట్లాడే కదా ఈ సినిమాని నాశనం చేసిందని 2 వర్గాలుగా విడగొట్టారు కదా. ఆ రకంగా మాట్లాడడం వల్ల వాళ్ళలో లేని ఆలోచనను మరి వీళ్ళు కల్పించారు కదా. ఆయన ఎప్పుడైతే ఆ సినిమా ఈవెంట్లో రాజకీయం మాట్లాడారో ఇక చాలా మంది అది ఆసరాగా తీసుకొని అనేక సినిమా ఈవెంట్లలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది హేళన చేస్తూ మాట్లాడడం వల్ల ఆ సినిమాలు సంకనాకపోయాయి. మీరు నేర్పిన అలవాటు కదా ఇది. ఆ సినిమాని బైకాట్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. చాలా సినిమాలు ఈ రకంగా రాజకీయాలు చేయడం వల్ల దానికి కారణం మీరే కదా. మరి అప్పుడు సినిమా ఈవెంట్లో రాజకీయాలు వద్దని చెప్పి మీరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదు? ఈ కుటుంబాలు, ఈ సినీ పరిశ్రమ బాగుండాలని ఆలోచన మీకు అప్పుడు రాలేదా? రాలేదు. అప్పుడు రాదు మనకి. అప్పుడు ఎన్నైనా రాజకీయం చేస్తాం. సినిమా మనకి నచ్చినటువంటి ఒక వ్యక్తి సినిమా ఏదైనా ఉంటే దాన్ని నాశనం చేసేదాకా మనం వదిలిపెట్టాం. మళ్ళీ మానవత్వం గురించి మాట్లాడతారు. ద్వారంపూడి పేరు చెప్పకపోయినా కూడా వైసీపీ పార్టీ నాయకుడు అని చెప్తూ మానవత్వం లేదా మీకు? అసలు మీరు మనుషులేనా అని చెప్పి తిడతాను. మీకు మానవత్వం ఉందా? అసలు మీరు మనుషులేనా? అసలు 3 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం జరిగితే కడప జిల్లాలో ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ దుర్మార్గుడు ఎవరు? తరచుగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. తలలు తెగి చట్టాలు తెస్తామని చెప్పి మా నాయకుడు చెప్పారు కదా. కబంధ హస్తాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి మావాడే చెప్పాడు కదా. సేఫ్ హ్యాండ్స్లో ఉంది రాష్ట్రం అని చెప్పి మావాడే మా నాయకుడి యొక్క మేనలుడే చెప్పాడు కదా. మా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, బెత్తం తీసుకుంటా, చేతులు పట్టుకుంటా, ఆడవాళ్ళ మీద చెయ్యాలంటే వణికిపోవాలని చెప్పారు కదా. మరి ఇన్ని చెప్పినప్పుడు మరి ఇక్కడ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కదా. మరి దీనికి సంబంధించి మరి మానవత్వంతో మీరు ఏమైనా ఆలోచన చేశారా? కొన్ని ఆ కుటుంబాన్ని ఏమైనా మీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ వాళ్ళు కానీ ఎవరైనా కలిశారా? మరి ఈ అంశానికి సంబంధించి విచారణ చేపట్టండి చెప్పి హోంశాఖని వెళ్ళి కలిశారా మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో అని? ఇదే కాదు, అనేక సంఘటనలు జరిగాయి కదా. వాటికి సంబంధించి నంద్యాలలో గతంలో చిన్నారి పైన జరిగింది. ఏమైపోయిందో తెలియదు పాపం చిన్నారి. దాని వెనక ఎవరున్నారో కూడా తెలియదు. మరి దానికి సంబంధించి విచారణ చేయండి అని మీరు చెప్పారా? సుగాలి ప్రీతికి సంబంధించి మేమే కదా రాజకీయం చేశాం, మరి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, దీనికి సంబంధించి విచారణ చేయండి అని చెప్పి మీరు చెప్పారా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. మరి ఏమైంది? దీనికి సంబంధించి విచారణ చేయండి అని చెప్పి మీరు ఏమైనా హోంశాఖ నేను కలిశారా? మీరు అప్పుడు గుర్తుకు రాలేదా మానవత్వం అనేది మీకు? ఇప్పుడు మీ సినిమాకి ఇబ్బంది కలుగుతుందంటే, మీ ఒక్కరికి ఇబ్బంది కలుగుతుందంటేనే మానవత్వం గుర్తుకొచ్చిందా? మళ్ళీ మీరు పైగా మానవత్వం గురించి మాట్లాడతారు. ఒక పక్క చిన్నారికి సంబంధించి అంత జరుగుతూ ఉంటే
ఆ అంశం గురించి మాట్లాడకుండా వీళ్ళ పత్రికలు కానీ వీళ్ళు కానీ నేషనల్ మీడియా దుమ్మెత్తుకొస్తుంది. అసలు మనుషులైనా మీరని చెప్తాం. అవన్నీ వదిలిపెట్టి వేరే అంశాలకి హెడ్లైన్స్ ఫ్రంట్ పేజ్లో వేరే వేరే అంశాలకు సంబంధించి సినిమా యొక్క కుట్ర ఏంది, ఎందుకు కుట్ర చేస్తారు? అసలు సినిమా మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? వాళ్ళ సినిమా మీరు ఈ సంవత్సర కాలంలో మేము అది చేసాం ఇది చేసాం, సినిమా పరిశ్రమలు వాళ్ళకు రాకపోయినా అని మీరు చెప్తా ఉన్నారు. ఏం చేస్తారు? మీరు చేసి ఉంటే కనుక సినిమా థియేటర్లు ఎందుకు బంద్ చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన మీరు ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు వాటిని పరిష్కారం చేద్దామని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మీరు బంద్ చేస్తున్నామంటే మీ సినిమా ఉంది కాబట్టి దాని గురించే బంద్ చేస్తున్నారని చెప్పి, దాని వెనక వైసీపీ ఉందని చెప్పి, ఆ నలుగురు అని పేరు చెప్పి మీకు నచ్చినట్టుగా మేము ఎక్కడ తప్పులు చేయం, వాళ్ళ మీద అవమానపరచలేదు, అగౌరవపరచలేదు. గత ప్రభుత్వంలో అవమానపరిచారు, అగౌరవపరిచారు. జగన్మోహన్ రెడ్డి అగౌరవపరిచారా? ఇంటికి పిలిచి భోజనం పెడితే అగౌరవపరిచినట్ట, శాల పెడితే అగౌరవపరిచినట్ట. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి మీ కష్టాలు మేము చూసుకుంటాం, ఏమైనా ఉంటే చెప్పండి, మీకు షూటింగ్లు కావాలి జరుపుకోండి, భూములు కావాలంటే ఇస్తాం, సినిమా పరిశ్రమ ఇక్కడ తీసుకురండి, స్టూడియోల నిర్మాణం చేపట్టండి అని చెప్తే అగౌరవపరిచినట్టు. అప్పుడు వాళ్ళు అగౌరవపరచకపోయినా కూడా అగౌరవపరిచారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు మీరు అగౌరవపరుస్తా ఉన్నారు. హరిహర వీరమల్లు విషయంలో ఆ నలుగురు కుట్ర చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు సంబంధించి వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. వాళ్ళ ఫోటోలు పెట్టి దిల్ రాజు రెండో భార్యని పెట్టి తప్పుడు ప్రచారం, తప్పుడు పోస్టులు. మరి అదేవిధంగా ఇక్కడ డి రామనాయుడికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ దగ్గుపాటి రానా వాళ్ళ కుటుంబం, ఆ కుటుంబంలోని వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ తప్పుడు ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారాలు, తప్పుడు పోస్టులు. మరి ఫ్యామిలీని లాగుతారా? దీనిలో అగౌరవపరచడం కాదా? ఇంతకంటే ఏముంటుంది దారుణం? పరిజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా అని మాట్లాడతారు. మరి మేము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, మీకు ఎంతవరకు ఉంది మరి సినిమా పరిశ్రమ మీద? నిజంగానే మీకు సినిమా పట్ల ప్రేమ ఉంటే, సినీ పరిశ్రమ పట్ల ప్రేమ ఉంటే, వాళ్ళు మా దగ్గర రాకపోయినా మేము సేవ చేస్తాం, మనకు మంచి చేస్తామని చెప్తే, సినిమాకి సంబంధించి బయట సంగతి వదిలిపెట్టండి. సినీ పరిశ్రమలోనే ఎంతమంది కళాకారులు మరి ఆర్థికంగా కుచించుకుపోయి తినడానికి తిండి లేక ఎంతో మంది చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించారా? వాళ్ళ కష్టాలు చూసారా? ఎప్పుడైనా వాళ్ళ గురించి డిస్కస్ చేశారా? మరి సినిమా పెద్దలతో, మరి సినిమా పెద్దలంటే మా బాస్ అంటే అన్న అంటే సినిమా పరిశ్రమకు దేవుడు అంటే చిరంజీవి అంటారు కదా. మరి చిరంజీవి గారు వాళ్ళతో మాట్లాడి, మరి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు వెళ్ళి మాట్లాడి సినిమా పరిశ్రమకు ఉన్న కష్టాలు ఏంటని చెప్పి కనుక్కున్నారా? వాళ్ళకి సాయం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా చేస్తున్నారా? ప్రభుత్వానికి ఎందుకు సంబంధం ఉంటుంది? ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అని చెప్పి మీరు మాట్లాడతారు, మీ వాళ్ళందరూ కూడా ఇదే రకంగా మాట్లాడతారు. గతంలోనేమో జగన్ గారు పిలిచి మాట్లాడుతుంటే జగన్కి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం, గొడవవు అని అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు అవే అంశాలు జగన్ గారు ఏవైతే ధరల గురించి, అక్కడ ఉండేటువంటి స్నాక్స్ గురించి, మల్టీప్లెక్స్లో సింగిల్ థియేటర్లో ఉండేటువంటి రేట్లకు సంబంధించి జగన్ గారు అప్పుడు పిలిచి అడిగితే అది తప్పు పట్టారు. అప్పుడు ఇప్పుడు ఇదే కందులు దుర్గేష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ అదే చెప్తా ఉన్నారు. ఇదే కాదు, అనేక అంశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటి గురించి మేము ప్రస్తావిస్తాం. సినిమా థియేటర్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, భారం అయిపోతుంది అని చెప్పి జగన్ గారు చెప్పింది అదే కదా. భారం అయిపోతుందనే కదా చెప్పారు జగన్ గారు. మధ్యతరగతి కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే, ఆ వినోదాన్ని ఆస్వాదించాలంటే డబ్బులు పెట్టలేని పరిస్థితులు, 3,000 4,000 లేదు సినిమాకు, 4 ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. సో వాటికి కంట్రోల్ చేయాలని చెప్పి అప్పుడు అధికారుల థియేటర్ల దగ్గర రేట్ల ధరలు ఇవి అని చెప్పి, స్నాక్స్ ధరలు ఇవి అని చెప్పి మేము అప్పుడు జగన్ గారు చెప్తే అప్పుడు వ్యతిరేకించారు. మీ నాయకులు వ్యతిరేకించారు, నువ్వెవడని. కొంతమంది మహానుభావులు ఉంటారు ఇండస్ట్రీ, సైలెంట్గా ఉన్నారు. అప్పుడు మేము కిరాణా కొట్లు పెట్టుకుంటాం, టీ కొట్లు పెట్టుకుంటాం, ఆ కొట్లు పెట్టుకుంటాం, రోడ్డు మీద అడుకుంటాం అని చెప్పి మాట్లాడు. మరి ఇప్పుడు మాట్లాడరే? అందులో దుర్గేష్ గారు అంటున్నాం కదా. అప్పుడు జగన్ గారు అడిగితే మాట్లాడితేనేమో అది తప్పు, ఇప్పుడు మీరైతే మాట్లాడవచ్చు. బ్లాక్మెయిల్ చేయట్లేదు, సినీ పరిశ్రమ బ్లాక్మెయిల్ చేయట్లేదు. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కదా, వచ్చి కలవాలి, సీఎంని కలిశారా మీరు, మీ సమస్యలు ఇక మీదట మేము సింగిల్గా కలవడాలు ఉండవు, ఇంకా సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడుకోవాలని చెప్పి మీరు బ్లాక్మెయిలే కదా అది. మీ యొక్క సినిమా కోసం, మీ యొక్క సినిమా వస్తున్నటువంటి క్రమంలో బందేస్తారేమో, వాళ్ళు ఇంకా పూర్తిగా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా బందేస్తారేమో, కుట్ర జరుగుతుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున దాని గురించి చర్చ పెట్టారు. ఏది లేదన్నట్టుగా మరి రాష్ట్రంలో ప్రజలకు ఇస్తున్న హామీలకు సంబంధించి మాది బాధ్యత మీ నాయకుడు చెప్పారు. దాని గురించి ఎప్పుడైనా పోయారా, ఎప్పుడైనా మాట్లాడారా, ఎప్పుడైనా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టారా? ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి దాని గురించి మనం మాట్లాడాం. చావు పైన రాజకీయాలు చేస్తారు వైసీపీ పార్టీ నాయకులు. ఎవరో చనిపోతే దాని రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు. మేము అలాంటిది ఎప్పుడు కోరుకోమంటే, మీరు పొద్దున్న లేసి రాత్రిలో కోరుకునేది అదే. జగన్ గారిని మీ కూటమిలో భాగస్వామ్య నాయకులు, మీ నాయకులు ఎంతమంది అని లేరు? జగన్ గారికి సంబంధించి ఎన్ని బూతులు మాట్లాడలేరు? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ సావలేదని ఎంతమంది అని లేదు? జగన్మోహన్ రెడ్డిని సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి పూర్తి చేయాలని చెప్పి ఎంతమంది అని లేరు? రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఎంతమంది అని లేరు? గాలి వేసినట్టు గాలిని పంపిస్తామని ఎంతమంది అని లేరు? మీరు కోరుకోలేదా? చావుల మీద రాజకీయం చేస్తున్నది మీరు.
ఇప్పుడు పల్నాడులో జరిగితే దాని మీద రాజకీయం చేస్తున్నది మీరు. వైసీపీ మీద నెట్టేసేది, ఆ వీరయ్య చౌదరి అంతా వైసీపీ మీద నెట్టేసేది, ఎవరైనా ఎక్కడైనా చనిపోతే మన అక్కడ కూడా రాప్తల్లో చనిపోతే అక్కడ కూడా రాజకీయం చేసింది. శివరాజకీయాలు ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరు చంపేస్తా ఉన్నారు? ఎవరికి అడ్డమని ఎవరు లేపేస్తా ఉన్నారు? వారం వారం ఒకటి లేపేస్తామని చెప్పి ఆ రకంగా చేస్తూ ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? హరిహర వీరమల్లు సినిమా విషయంలో కుట్ర జరుగుతుంది అంటారు కానీ ఆ సినిమా థియేటర్లు ఎందుకు బంద్ చేస్తా ఉన్నారు, ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటని దాని గురించి మాత్రం ఎప్పుడైనా మనం ఆలోచించామా? దాని గురించి మాత్రం ఆలోచన చెయ్యం. సినీ పరిశ్రమ ప్రేమ ఉంటే దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఏది జరిగినా కూడా రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా కూడా అదేదో మా పైన కుట్ర చేస్తా ఉన్నారు, మేము అధికారంలో కూడా వైసీపీ పార్టీ కుట్ర చేస్తాం, దీని వెనుక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ప్రతి దాన్ని ఎన్ని రోజులు అన్నట్లు డైవర్ట్ చేస్తారు. ఫ్రీగా ఆడిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఎవడు నన్ను ఆపిన సినిమా ఫ్రీగా థియేటర్లో ఆడిస్తా అని చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నష్టమే ఉంది, ఆడించాడు ఫ్రీగా. మరి పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉంది కదా, అభిమానులే సినిమా నడిపిస్తారు కదా. సినిమా మీద ఉన్నంత ప్రేమ, అది మీ సినిమా మీద ఉన్నంత ప్రేమ ప్రజల మీద లేదనేది చాలా క్లియర్. మానవత్వం ఎవరికి లేదో ఏందో ఇక్కడ ప్రజలందరికీ అర్థమవుతుంది.